ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. వాక్యధ్యానంలోకి వెళ్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుప్రభు వారు పలికిన ఆ మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదైనా యెరూషలేములోనైనా తండ్రిని ఆరాధించరు. నా మాట నమ్ము. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదుల్లో నుండి కలుగుతుంది. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచుంది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలి అని తండ్రి కోరుతున్నాడు. దేవుడు ఆత్మ కాబట్టి ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవలెను అనే మాటలు యేసుప్రభు వారు ఒక స్త్రీతో మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఆరాధన విషయము పోయిన వారం కూడా మనం కొంత నేర్చుకున్నాం. ఇప్పుడు మనం చేసేటువంటి ఆరాధన క్రమము అసలు ఎలా ప్రారంభమైంది, ఆరాధన అనేది సంఘం ఎలా చేసింది, యేసుక్రీస్తు వారు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి ఆ సంఘము ఎలాగ ఆరాధన చేసింది, అసలు ఆ ప్యాటర్న్ ఎలా వచ్చింది, ఆ సిస్టమ్ ఎలా వచ్చింది అని పోయిన వారంలో మీకు కొంతవరకు సమాచారం ఇచ్చాను. ఇది ప్రత్యక్ష గుడారము నిర్మాణం ద్వారా రాలేదు, లేకపోతే పర్వతాల మీద దేవుని ఆరాధించారు ఆ సిస్టమ్ నుంచి రాలేదు. సొలొమోను దేవాలయమును కట్టాడు, ఆ దేవాలయపు ఆరాధన నుండి కూడా రాలేదు. కొత్త నిబంధన సంఘం యొక్క ఆరాధన పద్ధతి ఆ రోజుల్లో సమాజ మందిరములో జరుగుతున్నటువంటి ఆరాధన పద్ధతిని అనుసరించి కొత్త నిబంధన సంఘము ఆరాధన చేసింది అని పోయిన వారం మీతో చెప్పారు. ఇందుకీ సమాజ మందిరంలో ఆరాధన ఎలా జరిగేది అని అంటే, సమాజ మందిరాలు అనేవి వారు దేవాలయము లేనప్పుడు, వారికి దేవాలయం అందుబాటు లేనప్పుడు, బబులోను చెరలో ఉన్నటువంటి ఆ సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆరాధించుకోవడానికి సమాజముగా కూడుకున్నారు. కమ్ టుగెదర్. దాన్ని సినగోగ్ అని ఇంగ్లీష్ పదాలు, గ్రీక్ పదాలు అవన్నీ ఉన్నాయి. తెలుగులో సమాజ మందిరంగా కూడుకునేవారు ఒక 10-12 ఫ్యామిలీస్, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ సమాజంలో ఉన్న కొన్ని ఇశ్రాయేలు కుటుంబాలు కలుసుకొని ఒక చోట కూర్చొని ఆరాధన చేసేవారు. ఇది సమాజ మందిరం యొక్క పద్ధతి. ఈ సమాజ మందిరంగా కూడుకున్నప్పుడు దేవాలయంకి వెళ్ళి ఇచ్చినట్టుగా బలులు అవసరం లేదు, బలులు ఏమీ ఉండవు, బలిపీఠం ఉండదు, అక్కడేమీ తెర ఉండదు, అక్కడేమీ కెరూబులు ఉండవు, ధూపవేదిక ఉండదు, ఏమీ ఉండవు. అనగా దేవాలయపు పద్ధతి సమాజ మందిరంలో ఏమీ కనపడలేదు. సమాజ మందిరంలో ఎలాగుంటుంది అంటే, జస్ట్ వాళ్ళు అలాగ వస్తారు, అందరూ కలుసుకుంటారు, పలకరించుకుంటారు, అందరూ కలిసి కూర్చుంటారు, దేవునికి ప్రార్థన చేస్తారు. వారందరూ దేవుని గ్రంథము, వారి దగ్గర ఉన్నటువంటి ధర్మశాస్త్రము, కీర్తనలు, ఈ గ్రంథాన్ని తీసుకొని ప్రవక్తలు అనగా పాత నిబంధన గ్రంథాన్ని వాళ్ళు తీసుకొని దాన్ని చదువుకొని వివరించుకొని ప్రార్థనలు చేసుకొని, అలాగే సమాజ మందిరంగా వాళ్ళు తరచుగా కూడుకుంటారు కాబట్టి అవసరమైన ఆ అర్పణలు, కానుకలు అవి ఇచ్చుకుంటారు. దేవా, మేము మీ వారము, మేము నీ ప్రజలము అని ఒక తీర్మానం చేసుకొని సమాజ మందిరంలో నుండి వెళ్ళిపోతారు. ఈ సమాజ మందిరం, ఈ సిస్టమ్ ఉంది కాబట్టి శాస్త్రులు అనబడేటువంటి పాత నిబంధనలో కనబడని వారు కొత్త నిబంధనలోకి వచ్చేసారు. ఎందుకు వచ్చారు వీళ్ళు అని అంటే, సమాజ మందిరంగా కూడుకున్నప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి గ్రంథాన్ని చదివి దాని లోతులు ధ్యానించి దాని విషయం ఇది అని వివరించడానికి శాస్త్రులు, అంతేకాకుండా ధర్మశాస్త్ర ఉపదేశకులు, వీళ్ళందరూ పాత నిబంధనలో కనపడరు. పాత నిబంధనలో ఆరాధనకి వెళ్ళినప్పుడు ఎవరు కనపడతారని అంటే, అక్కడ ప్రధాన యాజకుడు ఉంటాడు, యాజకులు ఉంటారు. కానీ సమాజ మందిరంలో వీళ్ళు అనగా
దేవుని సేవించడము లేకపోతే దేవునికి మొక్కడము అనేది ఆరాధన క్రమము అయినప్పుడు ఈ మాటలను మనం విందాం. దేవుని ఆరాధించడం అని అంటే వర్షిప్. వర్షిప్ అనే పదము వర్షిప్ అనే ఆ పదమునకు షార్ట్ ఫామే వర్షిప్ అని. హౌ మచ్ వర్షిప్ హీ ఈజ్ టు యూ. ఇంగ్లీష్ వస్తే బాగా అర్థమవుతుంది. దేవుడు నీకు ఎంత యోగ్యమైన వాడు, దేవుడు నాకు ఇంత యోగ్యమైన వాడు అని మనము దేవునికి తెలియచేయడానికి వచ్చి చేస్తాం. చూడు ఎంత యోగ్యుడో, ఆయన గురించి వివరిస్తాం, ఆయన గురించి పాడతాం, ఆయన గురించి గొప్ప సంగతులన్నీ మనం చెప్తాం, ఆయన దగ్గర సాగిల పడతాం. 2 మాటలు మాట్లాడాము. ఒకటి సేవించడము, మొక్కడము. సేవించడము అని అంటే మేము నీ దాసులము అనే ఒక దాసుని యాటిట్యూడ్తో దేవుని దగ్గరికి రావటము. ఆయనకు మొక్కడం అని అంటే ఆయన దగ్గర సాష్టాంగపడటం, ఆయన దగ్గర సాగిలపడటం అనే ఆ మాటలను బట్టి దాన్ని బట్టి మనమేం అర్థం చేసుకోవచ్చు అనంటే ఆయనకు సాగిలపడి అని అంటే మా పైవాడవయ్యా నీవు. ఆరాధన, నీవు మాకు ఇంత యోగ్యమైన వాడివి అని దేవుణ్ణి మనకు ఎంత యోగ్యమైన వాడో తెలియపరచడానికి వచ్చేది ఆరాధన క్రమం. ఈ ఆరాధన క్రమం ఆదిమ సంఘము ఆరాధించింది. యేసు ప్రభు వారు అదే చెప్తున్నారు. అమ్మా, ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో పర్వతాల మీద యెరూషలేములో ఇవన్నీ పోతాయి. అదే కదా సమరయ స్త్రీతో యేసు ప్రభు వారు జీవించి ఉన్నటువంటి కాలంలో చెప్తున్నమాట. ఒక కాలం వస్తుంది, ఈ పర్వతాల మీద దగ్గరికి వెళ్ళడం, యెరూషలేములో దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆరాధించడం ఇవన్నీ ఎగిరిపోతాయి. అక్కడ ఆరాధించరుగా. ఒక కాలం వస్తుంది, అది ఇప్పుడే వచ్చింది. ఎలాగ ఆరాధిస్తారండి అంటే దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు, యథార్థంగా ఆరాధిస్తారు. అట్టివారే కావాలని దేవుడు కోరుకుంటున్నాడు అని ప్రభువారు చెప్పారు. యేసు ప్రభువారు ఆయన రక్షణ కార్యం జరిగించి సిలువలో ప్రాణం పెట్టి దేవాలయపు తెరను చించేసి ఇక దేవాలయములు లేను నేను, దేవాలయము లేక నేను. ఇప్పుడు తెర చినిగింది అని అంటే అర్థం ఏంటంటే, ఉదాహరణకి మీకు అర్థమయ్యడానికి చెప్తా. ఒక ఇంట్లో కర్టన్లు ఏమీ లేవు అంటే అర్థమేంటి? కర్టన్లు లేవు ఇంట్లో, ఒక ఇంటికి కర్టన్లే లేవు అంటే అర్థం ఏంటంటారు? కర్టన్లు ఎప్పుడు ఉండవు అని అంటే ఎవరు లేకపోతే కర్టన్లు ఉండవు. సింపుల్గా అర్థం చేసుకోవడానికి అంతేనా? కర్టన్లు లేని ఒక ఇల్లు ఉందనుకో, అరే దీంట్లో ఎవడు ఉన్నట్టు లేదే అనిపిదా? సింపుల్గా అర్థం చేసుకోవడం. కర్టన్ చినిగిపోయింది అని అంటే ఇక్కడ లేను నేను. యేసు ప్రభువారు దేవాలయపు తెర పైనుండి కిందకి చించేశాను అని అంటే ఇంక దేవాలయంతో పని లేదని అర్థం. కాబట్టి ఇక నేను యేసు ప్రభు బ్రతికున్నప్పుడు చెప్తున్నాడు ఆమెతో, ఒక కాలం వస్తుంది ఇంకా యెరూషలేము దేవాలయంతో పని లేదు మీకు, ఎందుకంటే తెర త్వరలో చినిగిపోద్ది. అది ఇప్పుడే కూడా వచ్చి ఉంది ఆల్రెడీ. అలాంటి ప్యాటర్న్ సమాజ మందిరాల్లో ఆరాధన జరుగుతుంది, ఆరాధన చేస్తారు. అంతేకాకుండా పరిశుద్ధాత్ముడు కూడా, నేను పరలోకం వెళ్ళి పరిశుద్ధాత్మను పంపిస్తాను, పరిశుద్ధాత్మతో కూడా ఆరాధించే ఒక సిస్టమ్ వస్తుంది ప్రభువారు చెప్పాడు. అలాగిన ప్రభువారు రక్షణ కార్యాన్ని సిద్ధపరిచిన తర్వాత ఆదిమ సంఘాన్ని ఏర్పరిచిన తర్వాత సంఘము అయినటువంటి వారు ఆరాధించడానికి మొదలుపెట్టారు. అంతకుముందు సిస్టములన్నీ మారిపోయినాయి. దేవాలయములు, బలులు, అర్పణలు, బలిపీఠాలు. దేవుని ఆరాధించడానికి వెళ్తున్నామని అంటే ఏమేమి తీసుకెళ్ళాలా? కోడెనా, గొర్రెనా, మేకనా, పావురన్నా, ఏం పర్లేదు. ఇక సిస్టమ్ మారిపోయింది. అంతేకాకుండా వాళ్ళు ఆరాధన చేసేటువంటి శనివారాన్ని మార్చేసి ఆదివారం మొదలుపెట్టారు. ఆదివారము ఆరాధన ప్రారంభమైంది. ఆదివారము ఆదిమ సంఘానికి సెలవు రోజేమి కాదు. యూదులకేమో 7 రోజులకు ఒకసారి సెలవు, అది శనివారం సెలవు.
రోమీలకేమో 10 రోజులకు ఒకసారి ప్రభుత్వ సెలవు, అది ఏ రోజైనా వస్తుంది. కానీ ఆదివారం మాత్రం వర్కింగ్ డే, పని రోజు, అది పనికి పోవాలి. కాబట్టి సంఘం ఏం చేసేది అని అంటే ఎర్లీ మార్నింగ్ అన్నా కూడుకునేది, లేకపోతే లేట్ అవర్స్లో అన్నా కూడుకునేది. ఆదివారం సెలవు అనేది సంఘం స్థాపించబడి 300 సంవత్సరాల తర్వాత వచ్చింది పబ్లిక్ హాలిడే ఆదివారం. ప్రభువారి ద్వారా ఏర్పరచబడ్డటువంటి సంఘము 300 సంవత్సరాలు ఆదివారం సెలవు కానే కాదు. సరే, ఆ క్రమంలో వాళ్ళు ఎలాగ ఆరాధన చేస్తున్నారు అని అంటే, మరి ఎలా ఆ పద్ధతులన్నీ చేయాలి అని అంటే, ఆదివారమున వారు సమాజ మందిరములో ఎలాగైతే కూడుకున్నారో, ఎందుకంటే సమాజంలో బలిపీఠం అవసరం లేదు, బలి అవసరం లేదు. యేసుప్రభు ఆల్రెడీ ఒకే బలి జరిగించాడు కాబట్టి ఇప్పుడు బలి కూడా అవసరం లేదు. అయితే ఆదివారమున సమాజ మందిరంలో కూడుకున్నటువంటి వారు ఒక స్పెషల్ పని చేశారు. ఏంటి అని అంటే, ఇక మాకు బలి అవసరము లేదు, ఒకే బలి జరిగిపోయింది, అది ప్రభువారు మా కొరకు బలి అయిపోయారు అని ఆయన మరణ సమాధిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శరీరము రక్తముగా ఉన్నటువంటి ప్రభు బల్ల కార్యక్రమాన్ని వాళ్ళు చేశారు. ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఆ పనులు చేస్తూ వచ్చారు. సమాజ మందిరంలో జరిగినటువంటి ఆ క్రమం ఎలా జరిగేది, అది పోయిన వారం కూడా మీతో చెప్పాను. ఎలా జరిగేది అని అంటే, వాళ్ళు స్తుతించేవాళ్ళు, వాళ్ళు కీర్తనలు పాడుకునేవారు, ప్రార్థనలు చేసుకునేవారు, దేవుని వాక్యాన్ని చెప్పుకునేవారు. అదే ప్యాటర్న్లో వచ్చినటువంటి ఆదిమ సంఘం ఎలాగా ఆరాధన చేసిందో కూడా చెప్తున్నాం వినండి. వారు వారానికి ఒకసారి అలా కూడుకునేవారు, సమాజ మందిరంగా సంఘంగా కూడుకునేవారు. తర్వాత ఇంటింటా కూడుకున్నారు అనే మాటలు చూస్తాం. అయితే ఈ రొట్టె కార్యక్రమము ఆదివారం కూడుకునడానికి సంఘమంతా కూడుకునేటువంటి వారు, ఆ ప్రాంతంలో ఉన్న స్థానిక సంఘం, ఆ సంఘమంతా వారు కూడుకునేవారు. అందరూ కూడుకున్న తర్వాత ఒకరినొకరు పలకరించుకున్న తర్వాత వాళ్ళు దేవుని స్తుతించేవారు, దేవునికి ప్రార్థన చేసేవారు. అంతేకాకుండా వారు అపోస్తలుల యొక్క బోధను వారు ఫాలో అయ్యేవాళ్ళు. అపోస్తలుల బోధ అని అంటే అపోస్తలులు ఏదైతే బోధిస్తూ ఉన్నారో ఆ బోధను వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఈ అపోస్తలుల బోధతో పాటు వారికి ముందున్నటువంటి ధర్మశాస్త్ర గ్రంథాన్ని వారు చదువుతారు. అందులో ఉన్నటువంటి ప్రవక్తల గురించి చెప్తారు. వాటి ద్వారా అపోస్తలులకు దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ ప్రత్యక్షతను బట్టి వచ్చిన కార్యాలు వివరిస్తూ ఉంటారు. కాబట్టి అపోస్తలుల బోధ వారు ఫాలో అవుతూ వచ్చారు. కాబట్టి అపోస్తల కార్యము 2వ అధ్యాయం 42వ వచనంలో చెప్పబడినట్టుగా, అపోస్తల కార్యము 2:42లో వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండిరి. ఇలాగన ఆదిమ సంఘము కూడుకుంటుంది. కూడుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ అంశాలు ఒకసారి ఆలోచన చేస్తే, సమాజ మందిరంలో కూడుకుంటారు. వాళ్ళు ఎంతమంది అయినా కావచ్చు, 10 కుటుంబాలు కావచ్చు, 100 కుటుంబాలు కావచ్చు. ఆ సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవులైన వారు, వాళ్ళు యూదుల్లో నుండి వచ్చారు, తర్వాత అన్యుల్లో నుండి కూడా వచ్చేసారు. అన్యుల్లో నుండి కూడా క్రైస్తవులయ్యారు. అన్యుల్లో నుండి క్రైస్తవులైనటువంటి వారు ఫాలో అయిన పద్ధతి ఏంటి? సమాజ మందిర పద్ధతే. అర్థమవుతుందా? కాబట్టి ఆరాధన వాళ్ళు ఎలా చేశారు అని అంటే, అందరూ ముందు వచ్చి కూర్చునేవాళ్ళు. స్థానిక సంఘము అందరూ వచ్చి కూర్చునేవారు. అందరూ వచ్చి కూర్చునేవాళ్ళు, పలకరించుకొని మాట్లాడుకునేవాళ్ళు. సంఘము, ఆదిమ సంఘం ఎలా ఆరాధన చేసిందో చరిత్రను బట్టి తెలుసుకున్న సంగతులు కూడా ఇమిడి ఉన్నాయి. అందరూ కలిసి కూర్చునేవారు. బైబిల్ గ్రంథంలో మీరు అపోస్తల కార్యం చదవండి. వారందరూ
వారు కలసి అలాంటి పదాలు ఎన్నిసార్లు కనపడతాయి మీకు? ఇప్పుడు వారు కలిసి స్తుతించిరి అని అంటే సగం మంది స్తుతించి సగం మంది గమ్ముకున్నారైనా? ఈ మాట అర్థం చేసుకోండి. వారు కలిసి, ఇలాంటి పదాలు అపోస్తల కార్యములో ఎన్నిసార్లు కనపడతాయి. దాని అర్థం ఏంటి అని అంటే సంఘము కూడుకునేటప్పుడు అందరూ కూడుకున్నారు, మిస్ కారు. ఏమండి, ఈరోజు నా సంఘానికి మేము ఈరోజు రావట్లేదు అని అంటే అర్థం ఏంటి? ప్రభు కంటే మాకు ముఖ్యమైనవి చాలా ఉన్నాయి అని చెప్పడమే కదా. వారి జీవితాన్ని యేసు ప్రభువుకి అంకితం చేసినప్పుడు పాత జీవితాన్ని పాతిపెట్టి యేసు మాకు ప్రభువు అని అంగీకరించి క్రైస్తవులైనటువంటి వారికి ప్రభువు కంటే గొప్ప పని ఏముంటుందండి? ఆరాధనకి మానుకునే వాళ్ళకి ఉండేటువంటి హెచ్చరిక ఇది. సరే, వారందరూ కలిసి అనే మాటలు చూస్తాం. వాళ్ళు కలిసి ఏం చేసేవారు అని అంటే అందరూ సంఘమంతా కలిసి వచ్చేవాళ్ళు. సంఘమంతా కలిసి వచ్చిన తర్వాత ఒక స్తుతి కీర్తన పాడుకునేవారు. ఒక స్తుతి కీర్తన పాడుకున్న తర్వాత అప్పుడు గ్రంథాన్ని తీసి గ్రంథములో ఉన్నటువంటి సంగతులు చదవడం లేకపోతే ఆ చదివినటువంటి విషయాల్ని వివరించడం, బోధించడం ఇది చేసేవారు. సంఘమంతా కూడుకునేవారు, ఒక స్తుతి గీతం పాడి వాక్యము ధ్యానించేవారు. అందరూ వాక్యాన్ని ధ్యానించిన తర్వాత ఆ సంగతులను బట్టి దేవుని స్తుతించి ఆరాధించేవారు. ఆరాధన చేసుకున్న తర్వాత వారి అర్పణలు కానుకలు ఇచ్చేసి వెళ్ళేటప్పుడు వాళ్ళు తమను తాము దేవునికి ప్రతిష్ఠించుకొని వెళ్ళేవాళ్ళు. మీకు అర్థమైందా? సంఘం క్రమం ఎలాగుందో అర్థమైందా? సంఘం అంతా కూడుకునేవాళ్ళు ఒక స్తుతి కీర్తన పాడుకొని దేవుని వాక్యం ధ్యానించి ఆ తర్వాత స్తుతి ఆరాధన చేసేవారు. వర్షిప్ అని అంటే ఇప్పుడు ఏమనుకున్నాం? ప్రైజ్ అండ్ వర్షిప్. అయ్యా, నీవు మాకు ఎంత యోగ్యమైన వాడివి, ఇది చెప్పడం కదా ఆరాధన అంటే. ఆరాధించడానికి వచ్చావు. ఏం చేయడానికి వచ్చావు? ఆరాధించడానికి అంటే మాకు ఇంత యోగ్యమైన వాడివి, మాకు ఇంత గొప్పవాడివా, మాకు ఇంత దయగలిగిన వాడివా అని వారు దేవుని వర్ణించడానికి వారికి అంశాలు ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటే ఏనండి, వారు ముందు వాక్యాన్ని ధ్యానించారు. వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేశారు? వాక్యాన్ని ధ్యానించారు. ఆ తర్వాత స్తుతి ఆరాధన చేశారు. ఇప్పుడున్న క్రమానికి ఆపోజిట్గా ఆ రోజు జరిగింది. పాటలు, స్తుతి, ఆరాధన ఎప్పుడున్నాయి మన క్రమాల్లో? ముందు వాక్యమా, ముందు పాటలా? ఇప్పుడు. కానీ వాళ్ళు ముందు వాక్యం చెప్పుకునేవారు. ఆ వాక్యములో దేవుని గురించి తెలుసుకున్నటువంటి విషయాలను బట్టి ఆ వారములో ఆ రోజున దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ విషయాలను బట్టి వారు దేవుని ఆరాధన చేశారు, స్తుతి చెల్లించారు. ఆ స్తుతి చెల్లించడానికి ఒక మంచి పాటల మీద జ్ఞానం ఉన్నటువంటి, మ్యూజికల్గా అంటే రాగాలు ఇవన్నీ సరైనటువంటి ఒక అవగాహన కలిగిన ఒక తలాంతు ఉన్నటువంటి వ్యక్తి ఆ ప్రైజ్ అండ్ వర్షిప్ని నడిపించేవాడు. అందరూ కలిసి
Let us sing that song. Let us worship this way. ఈరోజు మనకు తెలిసింది దేవుడు దయామయుడు అని. దయామయుడైన దేవుణ్ణి వర్షిద్దాం. ఎలాగిన రాగము అనగా కొంత రాగాల మీద వాటి మీద కమాండ్ ఉన్నటువంటి వ్యక్తి అలాగ లీడ్ చేస్తూ ఉంటే అందరూ దేవుణ్ణి అలాగన స్తుతించి ఆరాధించారు. ఎంత బాగుందండి ఆరాధన. ఇది ఆదిమ సంఘము చేసినటువంటి ఆరాధన. అయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి నేటి ఆరాధన క్రమం ఏంటి అని అంటే చాలా మార్పులు వచ్చేసాయి. ఆ సంఘము ఒక చిన్న సంఘం అయితే మధ్యలో ప్రభు యొక్క శరీరము రక్తం పెట్టుకొని అందరూ రౌండ్గా కూర్చునేవారు. రౌండ్గా కూర్చొని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ పలకరించుకుంటూ కలసి స్తుతిస్తూ కలసి షేర్ చేసుకుంటూ దేవుని వాక్యాన్ని సరిగా ధ్యానించుకుంటూ ఒకరినొకరు తీర్మానం చేసుకుంటూ ఎంత కమ్యూనికేషన్ ఉంది సంఘంలో చూడండి. వారందరూ కూడి అనే మాటలు మరలా జ్ఞాపకం చేస్తున్నాం. అయితే సంఘము రాను ఈ 2000 సంవత్సరాల చరిత్రలో అనేకమైనటువంటి మార్పులు వచ్చేసాయి. పెద్ద మార్పు ఏంటంటే వాక్యం వెనక్కి వెళ్ళిపోయింది, పాటలు ముందుకు వచ్చేసాయి. ఈ పాటలు ముందుకు వచ్చేసాయి. పాటల్లో కూడా అందరూ కలిసి స్తుతించుదాం, అందరూ కలిసి ఆరాధిద్దాం అనే ఆ వరవడిపోయింది. సోలో సింగింగ్ వచ్చింది, యూత్ కల్చర్ వచ్చింది, ఫాస్ట్ బీట్ మ్యూజిక్లు వచ్చాయి, డ్రమ్స్ వచ్చేసాయి సంఘంలోకి, పాటలు పాడటంలోకి. ఈ డ్రమ్స్ యూత్ కల్చర్ వచ్చేసింది, పాటల పద్ధతి అంతా మారిపోయింది. ఏనండి మీరు చెప్తున్నా, ఆనాటి కాలంలో వాక్యమును ఎరిగినటువంటి విశ్వాసులు వినండి, ఎవరు లీడ్ చేశారని చెప్పాను నేను ఇందాక. ప్రైజ్ అండ్ వర్షిప్ని ఎవరు లీడ్ చేశారు? దేవుని ఒకటి రాగమే కాదు, దేవుని వాక్యము మీద కమాండ్ ఉండి అప్పటిదాకా దేవుని వాక్యము విన్నాడు, జనాలు కూడా విన్నారు, మనందరము ఈ విధంగా వర్షిప్ చేద్దాం అని దేవుని వాక్యం మీద అవగాహన కలిగినటువంటి వ్యక్తులు వర్షిప్ లీడ్ చేశారు. ఇప్పుడు ఎవరు వర్షిప్ లీడర్స్? కుర్రోళ్ళు వచ్చేసారు. ఇక స్టేజ్ ఎక్కుతాడు, గిటార్ పట్టుకుంటాడు, అది సవరించుకోవడం, అది సరి చూసుకోవడం, ఆ ప్లగ్ చూసుకోవడం, ఈ ప్లగ్ చూసుకోవడమే సరిపోయింది వాడికి. సంఘాన్ని ఒక ఆరాధించేటువంటి పద్ధతిలో నడిపించేటువంటి ఆ సిస్టం ఎగిరిపోయింది. అంతేకాకుండా ఎన్నో మార్పులు వచ్చేసాయని చెప్తున్నా కదా. పాటలు ముందుకు వచ్చేసాయి. ఈ పాటలు ముందుకు వచ్చేసి ఇక 2 గంటలు పాడుకునే పద్ధతి వచ్చేసింది. ఎందుకు 2 గంటలు పాడుకుంటున్నారు పాటలే? రికార్డింగ్ పాటలు, అబద్ధాల పాటలు. అబద్ధాల పాటలు అంటే అది ఎవరిదో పాట ఈయన పాడుతూ ఉంటాడు, ఈయన కనెక్ట్ అవ్వదు. అది మీకు అర్థమవుతుందా? ఈయన కనెక్ట్ అవ్వదు అది. అరే మనకి కనెక్ట్ అయ్యే పాటలు మనం పాడాలి, మనకి కనెక్ట్ అయ్యే పాటలు మనం పాడాలనే స్పృహ చాలామందిలో ఈ రోజుల్లో లేదు. మంచి బీట్స్ కలిగినటువంటి పాటలు వచ్చేసాయి, ఆ పాటలను బట్టి మనుషులు వెళ్ళిపోతూ ఉన్నారు. యూత్ కల్చర్ వచ్చేసింది. అంతేకాకుండా పాటల్లో కూడా ఏమైపోయింది, స్తుతి ఆరాధనలు అని అంటే సంఘక్రమం పోయి వ్యక్తిగత స్తుతి ఆరాధన పద్ధతులు వచ్చేసాయి. అంటే మేము నీ సన్నిధికి వచ్చాము, మేము నిన్ను తెలుసుకున్నాము, మేము నిన్ను ఘనపరుస్తున్నాము అని అందరూ కూడి ఆరాధించే క్రమం పోయి
నేను నిన్ను స్తుతిస్తున్నాను, నేను నిన్ను కనపరుస్తున్నానని ఈయన ఒకసారి, ఆమె ఒకసారి, ఆయన ఒకసారి అనే వ్యక్తిగత ఆరాధనలు వచ్చేసాయి. మీరు వింటున్నారా ఈ మాటలో? సంఘ ఆరాధన క్రమంలో దేవుని భయం తగ్గిపోయింది. క్రమం అనేది తగ్గిపోయింది. బైబిల్ గ్రంథం ఉంది, సమస్తము క్రమముగా మర్యాదగా జరగాలి. కానీ క్రమము మర్యాద అయిపోయి స్వేచ్ఛారాధన, వ్యర్థ ఆరాధన, దేవదూత ఆరాధన, రకరకాల ఆరాధనలు బైబిల్ గ్రంథంలోనే అలాంటివన్నీ వచ్చేస్తూ ఉన్నాయి. దేవుని భయం తగ్గిపోయింది. ఒక మసీదుకి వెళ్ళండి, వారి దేవుడైన అల్లాని వారు ఎంత గౌరవంగా, భయముతో, వారు ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎంత ధనికులైనా, ఎంత పేదవాళ్ళైనా మొత్తం ఒక్క తాటి మీదకి వచ్చి ఎంత భయభక్తులు కనపడతాయి. మరి నీ రక్షకుడు, నువ్వు దేవుని ప్రేమిస్తూ ఉంటే నీ దేవుని దగ్గరికి వస్తే నీ భయం ఏది? ఇవన్నీ మార్పులు వచ్చేసాయి. ప్రేమైన దేవుని పిల్లారా, ఆరాధన క్రమంలో ఈ చేంజెస్ అన్నీ వచ్చేసాయి. మనకు తెలియకుండానే ఈ పద్ధతులన్నీ మనకు వంటపడుతూ ఉన్నాయి, మనకు వంట పట్టిపోయినాయి. పాటలు పాడుకుంటే 2 గంటల పాటల సేపు ఎందుకు వస్తున్నాయి అని అంటే, అందరూ ఒకసారి వస్తే 2 గంటల సేపు అవసరం ఏముంది? ఏమయ్యా అవసరమా? అందరు రారు. ఇప్పుడు ఒకసారి వస్తారు, అరగంట తర్వాత 4 వస్తారు, అరగంట తర్వాత 4 వస్తారు. ఎలాగన వాళ్ళు వచ్చేదాకా, వీళ్ళు వచ్చేదాకా అయిపోయా సాగుతూనే ఉంటుంది. ఈలోపు టాలెంట్ షో జరుగుతూనే ఉంటుంది. ఎవడి టాలెంట్ వాడు చూపించుకుంటూనే ఉంటారు. దట్ ఈస్ నాట్ రైట్ వే టు వర్షిప్ ద గాడ్. ఆరాధన క్రమం అంటే ఆత్మతో, సత్యముతో, యథార్థతతో ఆరాధించే కాలం వస్తుంది. అలాంటి సిస్టం కావాలి అని, అలాగిన ఆరాధించే వారినే తండ్రి కోరుకుంటున్నాడు అని యేసుప్రభువు చెప్పాడయ్యా. అన్ని సిస్టమ్స్ మారిపోయినాయి. ప్రేమ దేవుని పిల్లారా, దేవుని వాక్యానికి ప్రాధాన్యత తగ్గిపోతుంది. దేవుని వాక్యాన్ని నేర్చుకొని దానికి కమిట్మెంట్ తగ్గిపోయింది. సో ఏముండాలి? కొన్ని వచనాలు మనం చదువుదాం. చూడండి, వాక్యానికి ఎందుకు ప్రాధాన్యత తగ్గిపోతుంది? మరి ఆ రోజుల్లో ఎలాగుంది సమాజ మందిరాల్లో? ఒకసారి చూడండి, చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుదాం. నెహెమ్యా 8:2. యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదవబడు దాని గ్రహింప శక్తి గల, ఈ మాటలు వినండి, చదవబడు దానిని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలసిన సమాజం అంతటి ఎదుట ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని వచ్చి, బైబిల్ గ్రంథము, ఈ మధ్యకాలంలో నేను ఒక మాట ఎవరికో చెప్పాను, బైబిల్ ఈజ్ నాట్ ఫర్ కిడ్స్ అని అన్నా. మాటల్లో బైబిల్ ఈజ్ ఫర్ అడల్ట్స్ అని అన్నా. ఎందుకు? బైబిల్ అనేది చందమామ కథలు కాదు ఇవే. అందుకని ఇక్కడ చదివిన నెహెమ్యా 8:2లో చదువుతున్న ఈ మాట ఏంటంటే, చదవబడు దానిని గ్రహించడానికి శక్తి కలిగిన స్త్రీ పురుషులు కలిగిన ఆ సమాజములోనికి బైబిల్ని అర్థం చేసుకోగలిగే ఆ ఎబిలిటీ ఉండాలి. గ్రంథం తీస్తున్నాము అని అంటే గ్రంథం మామూలు విషయం కాదు. అది అర్థం చేసుకోవడానికి మనకి నాలెడ్జ్ ఉండాలి, మనకి సామర్థ్యం ఉండాలి, అనే అవగాహన ఉండాలి.
గ్రంథాన్ని అలాగున ట్రీట్ చేశారండి వాళ్ళు. అయ్యో, గ్రంథం అంటే సామాన్యం కాదు. అలాంటి రెస్పెక్ట్తో దేవుని వాక్యం దగ్గరికి వచ్చారు. సమాజ మందిరంలో ఎలా ట్రీట్ చేశారో చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 2వ వచనములో, మార్కు సువార్త 6వ అధ్యాయం 2వ వచనములో, విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపనారంభించాడు. విశ్రాంతి దినం వచ్చినప్పుడు సమాజ మందిరములో ఏముందంట? వాక్యాన్ని బోధించారు. సంఘం కూడుకున్నప్పుడు సమాజ మందిరంలో దేవుని వాక్యాన్ని బోధించారు. బోధిస్తామంటే అర్థం చేసుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగిన స్త్రీ పురుషులు దాన్ని వినేవారు, ఈ బోధని. తర్వాత ఒక వచనం చదువుతాం. లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనములో, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చాడు. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరానికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. సమాజ మందిరంలో గ్రంథాన్ని ఎలా ట్రీట్ చేశారో అవి వచనాలు మీకు వివరిస్తూ ఉన్నా, చూపిస్తూ ఉన్నా. ఒకటి, ఎలాంటి వారు గ్రంథం దగ్గరికి వచ్చేది? చదివేదాన్ని అర్థం చేసుకోగలిగే సామర్థ్యం, శక్తి ఉన్న వాళ్ళు వాక్యం మీద దృష్టి పెట్టారు. ఆ తర్వాత గ్రంథాన్ని బోధించుకుంటున్నారు. ఆ తర్వాత గ్రంథాన్ని ఇక్కడ చదువుతున్నమాట చదువుతూ ఉన్నారు. ఇదే అధ్యాయము 44వ వచనం చదువుదాం. 44వ వచనంలో, తరువాత ఆయన యోదయ సమాజ మందిరములలో ఏం చేస్తున్నాడు? ప్రకటన చేస్తూ ఉన్నారు, ప్రకటించుతున్నారు, పబ్లిష్ చేస్తూ ఉన్నారు. దేవుని వాక్యం ఇది, దేవుని వాక్యం ఇది అని పబ్లిసిటీ చేస్తున్నారు. ప్రకటన అది. అనగా దేవుని వాక్యాన్ని సమాజ మందిరం ఎలా ట్రీట్ చేసిందో ఆ విషయాలను మనం అర్థం చేసుకుంటున్నాం. ఇంకా అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో, అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. 5వ వచనం, వారు సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. ఎక్కడ? సమాజ మందిరములో ప్రచురణ జరుగుతూ ఉంది, ప్రకటన జరుగుతూ ఉంది, చదువుతూ ఉన్నారు, బోధిస్తున్నారు. సమాజ మందిరాల్లో అండి దేవుని వాక్యాన్ని కదా. ఇంకా చూద్దాం. 17వ అధ్యాయం తీయండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి సమాజ మందిరములలో యూదులతో భక్తిపరులైన వారితో ప్రతిదినమున సంత వీధుల్లో తను కలుసుకుని వారితో, సమాజ మందిరాల్లో కూడా ఏం చేస్తున్నారన్నమాట? తర్కించుచుంటున్నారు, డిస్కస్ చేసుకుంటున్నారు. దేవుని వాక్యానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది చూడండి. డిస్కస్ చేసుకుంటున్నారు, తర్కించుకుంటున్నారు. 18వ అధ్యాయం 25వ వచనం. 18వ అధ్యాయం 25వ వచనం. అతడు ఓకే ఓకే యేసును గూర్చిన సంగతుల వివరంగా చెప్పి బోధించుచు సమాజ మందిరాల్లో ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. యేసు గురించినటువంటి వాక్యం బోధిస్తున్నారు, ధైర్యంగా మాట్లాడుతున్నారు. దేవుని వాక్యం చెప్పడానికి ధైర్యముతో మాట్లాడటం. ఎప్పుడు ధైర్యంగా మాట్లాడతాడు మనిషి? దేవుని వాక్యాన్ని ధైర్యంగా ఎప్పుడు చెప్తాడు మనిషి? సత్యం తెలిస్తే ధైర్యంగా మాట్లాడతాడు. సత్యం తెలియకుండా ఉంటే ధైర్యంగా మాట్లాడలేడు. తర్కిస్తూ ఉన్నారు, మాట్లాడుకుంటున్నారు,
ధైర్యంగా మాట్లాడుతున్నారు, బోధిస్తూ ఉన్నారు, చదువుతూ ఉన్నారు. చివరిగా 19వ అధ్యాయంలో 8వ వచనం చదువుదాం. అపోస్తల కార్యములు 19:8 సమాజ మందిరంలోకి వెళ్ళి ప్రసంగించుచు, తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యంగా మాట్లాడుతూ, దేవుని వాక్యానికి చూడండి ఎంత ప్రాధాన్యత ఇచ్చారండి. ఎందుకు ఇంత ప్రాధాన్యత? అసలు నువ్వు వచ్చింది సమాజ మందిరంగా కూడుకోవడానికి ఎందుకు? దేవుని గురించి తెలుసుకోవడానికి కదా. కాబట్టి దేవుని గురించి తెలుసుకోవడానికి ఎంత డిస్కషన్ జరిగేది. సమాజ మందిరంలో కూడుకున్నప్పుడు అలా జరిగేది. ఆదిమ సంఘం కూడుకున్నప్పుడు అలా జరిగేది. కూడుకునేవాళ్ళు, చర్చించుకునేవాళ్ళు, నేర్చుకునేవాళ్ళు. మీకు తెలుసు కదా, బెరయా సంఘస్థుల గురించి ఒక మాట చెప్పాడు. బెరయా సంఘస్థుల గురించి, వీరు తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘము వారి కంటే వీరు ఘనులై ఉండిరి. ఎందుకు అనంటే, పౌలు లాంటి వారు చెప్పినటువంటి మాటలు అలాగ ఉన్నాయో లేవో అని వారు లేఖమును పరిశోధించిరి. సంఘములో ఉండే పబ్లిక్ విశ్వాసులు ఎలాంటి నాలెడ్జ్ ఉన్నోళ్ళో ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పటిదాకా నేను చాలా వచనాలు మీకు చదివించా. చదివేదాన్ని అర్థం చేసుకోగలిగే శక్తి కలిగిన వారు పరిశీలన చేసేవారు, వారు డిస్కస్ చేసేవారు, వారు మాట్లాడుకునేవారు, వారు ధైర్యంగా చెప్పుకునేవారు, వారు ప్రసంగం చేసుకునేవారు, వారు చదువుకునేవారు. ఇలాంటి వారు బెరయాలో వాళ్ళు మరి కాస్త ఎక్కువగా స్పెషల్గా కనపడతారు. ఎందుకు అని అంటే, వారు పరిశోధించేవారు విశ్వాసులు. ఏమండి, ఈనాటి సంఘాల్లో వాక్యానికి ఇంత ప్రాధాన్యత ఉందా? ఈనాటి ఆరాధనలో వాక్యానికి ఇంత ప్రాధాన్యత ఉందా? వాక్యానికే ప్రాధాన్యత లేకపోతే దేవుని గురించి నువ్వు ఏం తెలుసుకుంటున్నావు? ఏం తెలుసుకోకపోతే నువ్వు ఏమని ఆరాధిస్తున్నావు ఆ రోజు? అదే పాయింట్. వాళ్ళు ఎందుకు అలాగనానంటే, వాళ్ళు పరిశోధించారు, చదివారు, తర్కించుకున్నారు, డిస్కస్ చేసుకున్నారు, ప్రచురణ చేశారు, ప్రకటన చేశారు, కొన్ని ధైర్యంగా మాట్లాడుకున్నారు. ఇంత నాలెడ్జ్లోకి వాళ్ళు వస్తున్నారు కాబట్టి వారం వారం దేవుని గురించిన సంగతులు వాళ్ళకి కొత్తగా ఎక్కువగా తెలుస్తున్నాయి. ఏ రోజున తెలిసినటువంటి ఆ విషయాలను బట్టి ఆ రోజున ఇక ఆయనను స్తుతిస్తూ వచ్చారు. స్తుతులు చెల్లించాలి. ఈనాటి క్రైస్తవ సమాజానికి ఈ సంగతులు కూడా అర్థం చేసుకోవడం కష్టమే. ఎందుకనంటే ఒక మోసలోకి పడిపోయినాం మనం. ఆరాధన అంటే మేము వెళ్ళాలా, వెళ్ళడానికి మేము చాలా సిద్ధపడాలా, పిల్లల్ని, డ్రెస్సుల్ని, అన్ని స్నానాలు వగైరా అన్నీ చేసుకోవాలా. అక్కడ పోయేసరికి ఒకవేళ మనకు పాటిస్తే పాడాలా, లేకపోతే గమ్ముగా ఉండాలా, గోళ్ళు గిల్లుకుంటానో సెల్లు చూసుకుంటానో. ఆ తర్వాత మీరు బైబిల్ పట్టణం అంటాడు, బైబిల్ పట్టణం ఏదో ఆ రోజు జరుగుద్ది. ఆ తర్వాత పాస్టర్ లేస్తాడు, పాస్టర్ వాక్యం చెప్తాడు, మనం వింటూ ఉంటాం. ఏమంటే ఇదేనా జరిగేది? నీ కమిట్మెంట్ ఏది వర్షిప్లో? చర్చించుకోవడం, మాట్లాడుకోవడం. ప్రేమైన వారలారా, ఇలాగన ఆరాధనించేటువంటి క్రమంలో ఆదిమ సంఘానికి ఇప్పుడు ఉన్నటువంటి సంఘానికి ఎన్నో తేడాలు వచ్చేసాయి. ఎందుకు ఆరాధన క్రమంలో ఎలా ఉండాలో ఆ విషయాలు చెప్తాను. 2 భాగాలు చెప్పాను మీకు. ఇప్పుడు సమాజ మందిర ప్యాటర్న్ ఎలాగుంటుందో అది చెప్పాను. తర్వాత ఆదిమ సంఘం ఎలా నడిచిందో ఆ విషయం చెప్పాను. మరి వాటిని బట్టి ఈరోజు మన ఆరాధన క్రమం ఎలాగుండాలో అది చెప్తా. మనం కూడా వాక్యానుసారమైన పద్ధతిని యేసు ప్రభు ఏదైతే ఆమెతో చెప్పాడో అలాంటి ఆరాధన క్రమాన్ని మనం తెచ్చుకోవాలి. ఎక్కడి నుండి తెచ్చుకోవాలి? బైబిల్ నుండి తెచ్చుకోవాలి. ఈరోజు వచ్చినటువంటి రకరకాల మార్పులు చేర్పులు, ఈ 2000 సంవత్సరాల్లో వచ్చిన మార్పులన్నీ
మనల్ని ఎక్కడికెక్కడికో తీసుకుపోయినాయి. సో తిరిగి వెనక్కి వెళ్ళాలా? సంఘం ఏం చేయాలి? అసలు ఆరాధించడానికి ఏం చేయాలా? ఉదాహరణకి సింపుల్గా ఒక మాట మీతో మాట్లాడతాను. ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్ళావు, నువ్వే అనుకో. ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్ళావు, ఆయనకి ఏదో ఇవ్వటానికి ఒక గిఫ్ట్ తీసుకెళ్ళావు. ఎందుకు? పెద్ద ఆయన్ని కలుస్తున్నావు కదా, బాగా విను, నువ్వే చెప్పాలా. కలవడానికి వెళ్ళావు, రూమ్లోకి వచ్చినావు, తీసుకుపోయిన ఆ గిఫ్ట్ ఎప్పుడు ఇస్తావు? వచ్చేటప్పుడు ఇస్తావా, పోయినప్పుడు ఇస్తావా? ఏదో బొకే తీసుకెళ్ళావు కదా, ఓకే. ఎందుకు నువ్వు అక్కడికి వెళ్ళావు? ఫస్ట్ ఎవరు మాట్లాడితే మర్యాదగా ఉంటుంది? కాన్వర్జేషన్ మీరు ఒక గంట సేపు మాట్లాడుకోవాలా, ముఖ్యమంత్రితో నువ్వు గంట సేపు మాట్లాడాలి. ఈ కాన్వర్జేషన్ ఎవరు స్టార్ట్ చేస్తే బాగుంటుంది? మనమా, ఆయన? పోయినాళ్ళ నుంచి నువ్వు మొదలుపెట్టి చెప్తా ఉన్నావు అనుకో, అది బాగుంటుందా? ఆయన ఏంటి ఇలా వచ్చారు చెప్పండి అని ఆయన అన్నాడు అనుకో, అప్పుడు చెప్తే ఎట్లుంటుంది? అంటే డీసెంట్గా ఆయన ఫస్ట్ మాట్లాడితే బాగుంటుందా, మనం మాట్లాడితే బాగుంటుందా? కాన్వర్జేషన్ ఆయన మాట్లాడితే బాగుంటుంది కదా. ఆరాధనకు వచ్చాం. ఆరాధన అంటే ఏంటండి? డైలాగ్ అండి. మనం చెప్తాం, మాట్లాడతాం, పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం, ఇదే కదా ఆరాధన. దేవుని దగ్గరికి వచ్చాం, ఆయన సముఖానికి వచ్చాం, ఆయన సహవాసానికి వచ్చాం. ఫస్ట్ ఎవరు మాట్లాడితే బాగుంటుంది? పెద్దవాళ్ళు మాట్లాడితే బాగుంటుందా, మనం మాట్లాడితే బాగుంటుందా? అందుకనే ముఖ్యమంత్రి ఎగ్జాంపుల్ చెప్పా నీకు. ఎవరు మాట్లాడితే బాగుంటుంది? సో ముందు దేవుడు మాట్లాడితే, ఆయన మాట్లాడిన మాటలను బట్టి మనము మాట్లాడితే చాలా బాగుంటుంది. ఉండాల్సిన ఆరాధన క్రమం ఎట్లా ఉండాలంటే, మీరు ట్రై చేయండి. మొదట్లో ఉన్న సంఘం పరిస్థితి అదేనండి. మొదట్లో సంఘం చేసిన క్రమం ఇదండి. మనకి ఈరోజు కన్ఫ్యూజన్ అయిపోయి ఏంటిది, ఎలాగని మనం అనుకుంటున్నాం. కానీ ఏమి వాక్యాన్ని ముందే ఎందుకు చెప్పుకోకూడదు? ప్రారంభంలో నీ ఆరాధన, నీ వర్షిప్ కంటే ముందు వాక్యం ఎందుకు చెప్పకూడదు? ఎందుకు చెప్పకూడదు? కానీ ఎందుకు చెప్పడానికి వీలు కావట్లేదు మనకి? ఎవరు రారు కాబట్టి. ప్రాబ్లం అది. అర్థమవుతుందా? వాళ్ళు ఎప్పుడెప్పుడో వస్తూ ఉంటారు, సమయాన్ని బట్టి ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంటారు. మొత్తం డిజార్డర్ అయిపోయిందా? క్రమం ఏడుంది, మర్యాద ఏడుంది? అది క్రమముగా మర్యాదగా ఆరాధన జరగటానికి దేవుని దగ్గరికి రావాలా? ఓకే, కొద్దిసేపు కలుసుకొని అందరూ పలకరించుకోవాలా? ఎస్, వచ్చి కూర్చున్నప్పుడు కలుసుకొని మాట్లాడాలండి. ఎందుకో చెప్తా వినండి. దేవుని దగ్గరికి మీరు వస్తారు కానీ వాడంటే వీడికి పడదు, వీడంటే వాడికి పడదు, ఆమంటే ఏమకి కొట్టదు, ఏమంటే ఆమెకి గిట్టదు. ఒకే సంఘం మళ్ళా ఇప్పుడు ఆరాధన చేస్తుంటారు. ఇది దేవునికి ఇష్టమైన ఆరాధన ఉంటుందా? ఎందుకని? ఇళ్ళకి కనెక్షన్ సరిగా లేదే. ప్రభువు వారు కొండ మీద ప్రసంగంలో చెప్తూ వచ్చాడు, ఏమని? బలి ఇవ్వడానికి నువ్వు వెళ్తా ఉంటే నీ మీద నీ సహోదరునికి ఏదైనా విరోధం ఉందంటే అది గుర్తొచ్చింది అనుకో, ముందు దీన్ని ఆపి, ఏది దేవుని దగ్గరికి పోయి ఆరాధించేదాన్ని ఆపి ముందు అక్కడికి పోయి సహోదరునితో సెట్ చేసుకొని రాబో, తర్వాత వచ్చిద్దువు. కానీ ఇది సహోదరులను ప్రేమించలేని వాడు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడు? సంఘం అని అంటే అర్థం తెలిస్తేగా మనకి.
ఈనాడు సంఘాలు ఎందుకు ఉన్నాయనంటే పెళ్ళిళ్ళు చేయడానికి, సమాధులు చేయడానికి. మీ దగ్గరికి రాకపోతే మీ పెళ్ళిళ్ళకి మేము రాం, మీ సమాధులకు మేము రాం అని వాళ్ళు అంటుంటే వీళ్ళు ఉనికిపోయేది సంఘం 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 అంటే. ఏమండి సంఘం అంటే అదే? అర్థం చేసుకోవాలి కదా బైబిల్ చదివే వాళ్ళు. యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచి యేసుక్రీస్తులోకి వచ్చి ఆయనతో పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డ వాళ్ళు కదయ్యా సంఘం అంటే. రండి మరి ఆరాధనకి 11 గంటల కంటే 11 గంటలకు ఉండు. అందరూ కలుసుకొని మాట్లాడుకోండి, చర్చించుకోండి. బాగున్నావా? మీ కొడుకు బాగున్నాడబ్బా, మీ కూతురు జుట్టు బాగుందే, మీ పాప ఎలా ఉంది, మీ అక్క ఎలా ఉంది, మొన్నేంటి వాళ్ళు కనపడ్డావు, మాట్లాడుకోండి. ఎంత బాగుంటుందండి. చూడండి ఇది ఎలాగుంటుంది అంటే, ఒక తండ్రి దగ్గరికి వచ్చి, ఒక ఫ్యామిలీలో తండ్రి దగ్గరికి వచ్చి పిల్లలందరూ ఒకరినొకరు పలకరించుకుంటూ బాగోగులు మాట్లాడుకుంటుంటే తండ్రికి ఎలా కనిపిస్తుంది ఊహించు. అది గాడ్ వాంట్స్ దట్ కైండ్ ఆఫ్ ఫెలోషిప్ ఇన్ ద చర్చ్ అండి. ఎప్పుడు పడితే వచ్చేది ఆ క్రమం కాదు. మనకి ఇవన్నీ వచ్చినాయి కానీ వచ్చి కలిసి కూర్చోవాలి. ఓకే, అందరు కలిసి వచ్చాం, దేవుని స్తుతించు, ఒక పాట పాడుకో, దేవునికి ప్రైజ్ చేస్తూ ఒక పాట పాడు. అందరూ కలిసి ఒక పాట పాడుకోండి. ఇక తీయండి దేవుని వాక్యం. ఫస్ట్ దేవుని వాక్యం స్టడీ చేయండి, చదవండి, బోధించుకోండి, వివరించుకోండి, చర్చించుకోండి. ఇప్పుడు జీతానికి పెట్టుకుంటారు పాస్టర్లని. ఎందుకో ఈయన వాక్యం చెప్పాలా, ఒక్కడే చెప్పాలా, ఆయనే చెప్పాలా, ఎంతమంది పాస్టర్లు వచ్చినా మళ్ళీ ఆయన చెప్పాలా? దరిద్రం కదా ఇది. నేను అక్కడ చూస్తున్న మార్కాపురంలో ఒక సంఘ క్రమం ఉంది. ఏదైనా ఒక గృహ కూడికలో 1 గంట సేపు వాక్యం చెప్పాలనుకోండి, గంట సేపు ప్రోగ్రాం అది. సాయంత్రం ఏదో జ్ఞాపకార్థ కూడిక. ఆ జ్ఞాపకార్థ కూడికలోకి వెళ్తే అక్కడ 3 పాస్టర్లు ఉంటారు. ఆ ఇంటి వాళ్ళ చుట్టాలు, ఆ ఇంటికి తెలిసిన వాళ్ళు. ఆల్రెడీ స్థానిక పాస్టర్ ఉంటాడు, 3 పాస్టర్లు వచ్చి కూర్చుంటారు. ప్రోగ్రాం ఎంతసేపట్లో అయిపోవాలా? గంటలు అయిపోవాలా, మళ్ళా ఎక్కువసేపు ఉండడానికి లేదు. ఇప్పుడు ఈ స్థానిక పాస్టర్తో పాటు మళ్ళీ 3 ఉంటే ఈ 3లో 2తోటి వాక్యం చెప్పిస్తాడు. 5 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాలు 10 నిమిషాలు నువ్వు చెప్పయ్యా అని చెప్పి వాళ్ళిద్దరూ అయిపోయిన తర్వాత మళ్ళీ స్థానిక సంఘ కాపరి ఖచ్చితంగా చెప్పాలనే రూల్ అక్కడ. ఎందుకని? జీతం ఇచ్చి పెట్టుకున్నారు ఆయన్ని. ఏమండి దేవుని వాక్యము ఒక్కడే టీచ్ చేస్తూ ఉంటాడా? ఎప్పుడు వీళ్ళు వింటనే ఉంటారా? నేను మైదుకూరులో యూత్ రిట్రీట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆడ కొంతమంది సేవకులు నన్ను కలిశారు. నేను ఇదే చెప్పానా, సంఘాలు ఇప్పుడు ఎలాగున్నాయనంటే ఒక బోధకుడు బోధిస్తూ ఉంటాడు, ఈ విశ్వాసి తింటనే ఉంటాడు. పాస్టర్లు మారిపోతూ ఉంటారు, ఈయన మాత్రం మారడు, వింటనే ఉంటాడు. 4-5 పాస్టర్లు తన లైఫ్ స్టైల్లో మారిపోతారు, ఈయన మాత్రం అందరూ చెప్పి వింటనే ఉంటాడు. బైబిల్ నిండా గీతలు గీసుకుంటూనే ఉంటాడు, బైబిల్ అంతా రెఫరెన్స్లే ఉంటాయి, కానీ ఒక్కడికి మాత్రం వాక్యం చెప్పరు. వీళ్ళు ఎవరు? వినే విశ్వాసులు. అట్లా ఉన్నారా లేదా సంఘంలో? నేను మొదటి నుంచి, నాకు తెలిసి తెలియక నా ఉద్దేశంలో మొదటి నుంచి నేను చెప్పేది ఇదే. రండి, నువ్వు చెయ్యి, నువ్వు చెప్తావు ఈరోజు, నువ్వు రా, నువ్వు గాస్పల్కి రా, ఈరోజు నువ్వు చెప్పు, ఈరోజు నీ చెయ్యి. నా దగ్గర కుర్రోళ్ళు అంటే కుర్రోళ్ళని చెప్పిస్తా ఉన్నా. దేవుని యొక్క వాక్య క్రమంలో మనం ముందుకు సాగుతాం. వాక్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాత ఏనండి చెప్తా, వాక్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాత వాక్యం వింటావు. ఆ వాక్యములో నీకు దేవుని గురించి చాలా సంగతులు తెలుస్తాయి. దేవుని గురించి చాలా సంగతులు తెలుస్తాయి. ఆ వాక్యములో దేవుని గురించి చాలా సంగతులు తెలుస్తాయి. తెలిసిన దానిని బట్టి ఆ రోజున నువ్వు దేవుణ్ణి స్తుతించొచ్చు. ఇక కమాన్, లెట్స్ వర్షిప్ సమ్ టైం. ఒక 15 గంట సేపు
ఈరోజు దేవుని గురించి మనం తెలుసుకున్న అంశాలు బట్టి దేవుడు దయ చూపించాడు అని ఈరోజు వర్తమానంలో మనం విన్నాం. కాబట్టి దేవుడు ఎలాంటి వాడు అన్నమాట? దయ కలిగిన వాడు. దేవా నువ్వు ఎంత దయామయుడవయ్యా అని కొద్దిసేపు ఆయనను స్తుతించుదాం అని అందరూ కలిసి స్తుతిస్తే ఎలాగుంటుంది? ఆయన దయామయుడు అనే అంశాన్ని బట్టి ఎలా ఆ దయామయుడు అనే సంగతి నీకు ఎప్పుడు తెలిసింది? ఈరోజు ఆరాధన క్రమంలో ఈరోజు దేవుని వాక్యం వినడాన్ని బట్టి ఆయన దయామయుడు అని తెలిసింది. ఆ విషయాన్ని మేమందరం కలిసి స్తుతిస్తున్నాం. మరొక పాయింట్ వచ్చింది ఈరోజు వాక్యంలోనే, కరుణా సంపన్నుడు అనే పదం వచ్చింది. నువ్వు దయామయుడు స్తుతిస్తే వీళ్ళు కరుణామయుడు అనే సంశయం కూడా దొరికిందయ్యా అని స్తుతించు. నీతో కలిసి అందరూ ఓ కరుణామయుడా అది నువ్వు పాట ద్వారా అనొచ్చు, స్తుతులు చెల్లిస్తూ మాటల ద్వారా చెప్పొచ్చు. ఏమవుతుంది? వర్షిప్ సర్వీస్ ఇలాగుంటే అందరూ కలిసి దేవుని స్తుతించిన వారు అవుతారు. ఇది లీడ్ చేయడానికి ఒక మంచి సామర్థ్యం కలిగిన తలాంతు కలిగిన వ్యక్తి ఉండి లెట్ us సింగ్ అబౌట్ హిజ్ మెర్సీ ఆఫ్ గాడ్. ఆయన కరుణా సంపన్నుడు అని అర్థమైంది. ఒక పాట పాడుకుందాం, ఆయన కరుణా సంపన్నుడని పాడదాం అందరం. కరుణా సంపన్నుడా అని ఎత్తుకుంటే పాడితే ఎలాగుంటుందండి? ఎలాంటి ఫీల్ ఉంటుంది? అది వింటున్నారు మీరు? అది జరగాల్సింది. అలా జరగాల ఆరాధన అలా జరిగింది. మనకు ఎక్కడో ఎగిరిపోయిన ఈ సిస్టమ్స్ అని అందరూ కలిసి ఆరాధిస్తారు. ఇందాక దీనుడు దయామయుడు అనే పాయింట్ వచ్చింది కదా, దాన్ని బట్టి ఈయన పాట పాడకుండా జస్ట్ ఆ మాటలు చెప్తూ నువ్వెంత దయగలిగిన వాడవయ్యా. కొన్ని సంఘాల్లో ప్రభు బల్ల ముందు స్తుతులు చెల్లిద్దాం అని కొంతమంది 4-5 చెల్లిస్తుంటారు. కొన్ని సంఘాల్లో బల్ల ముందు స్తుతులు చెల్లించాలా కొంతమంది చేస్తారు. ఇలా చెయ్యి, వాక్యం విన్న తర్వాత జస్ట్ వర్షిప్ ద గాడ్. వినండి, ఆయన ఆరాధించడం మనం మౌనంగా ఉండడం కాదు. 6 విషయాలు ఉండాలా ఆరాధన క్రమంలో? 6 విషయాలు ఉండాలా? 6 విషయాల్లో ఏమేమి ఉండాలనే విషయాలు నేను ఇక్కడ రాస్తా. 1 అడోరేషన్, 2 థ్యాంక్స్ గివింగ్, 3 కన్ఫెషన్, 4 ఇంటర్సెషన్, 5 ప్లీడింగ్, 6 డెడికేషన్. ఏంటి అన్ని ఇంగ్లీష్ పదాలు అనుకుంటున్నారా మీరు? దేవుని ఆరాధించడానికి కొన్ని పదాలు ఇంగ్లీష్లో చెప్తేనే అర్థమవుతాయండి, డెప్త్ తెలుస్తుంది. కొన్ని ఇంగ్లీష్ పదాలు చెప్తేనే డెప్త్ తెలుస్తుంది. అడోరేషన్ అని అంటే లవ్ యూ అని చెప్పడం. అయ్యా నిన్ను మేము ఎంత ప్రేమిస్తున్నామయ్యా, నిన్ను మేము ఎంత గౌరవిస్తున్నాం, నిన్ను ఎంత స్తుతిస్తున్నాం అని ఆయన మీద మనకున్నటువంటి ప్రేమని వర్ణించడం అడోరేషన్ అంటే. నీవు మాకు ఇంత ప్రాముఖ్యమైన వాడివి, నువ్వు ఇలాంటి వాడివి, అడోరేషన్. థ్యాంక్స్ గివింగ్ అంటే ఏమర్థం చేసుకోవచ్చు? సింపుల్గా థ్యాంక్స్. ఎందుకు థ్యాంక్స్? దేవుడు మాకు ఏదో చేశాడు, దేవుడు చేశాడు, సో థ్యాంక్స్. కన్ఫెషన్ అని అంటే ఒప్పుకోవడం,
ఏమని ఒప్పుకుంటాం? అయ్యా సారీ, అయ్యా సారీ చెప్పడం. ఇంటర్సెషన్ అని అంటే ప్రేయరు, విజ్ఞాపన ప్రార్థన అంటారు. ఈ ప్రేయరే ప్లీడింగ్ కూడా ఇదే ప్రేయర్ అవుతుంది. సో ప్లీజ్, ఈ పదాలు మీకు తెలీదా? డెడికేషన్లో ఐ విల్, నేను చేస్తాయా, నేను చేస్తా. ఆరాధనలో ఈ అంశాలు ఉండాలండి, ఈ కలిసి ఉండాలి. దేవుని నేను ఆరాధిస్తున్నాను, దేవుని మీద నాకు ఎంత ప్రేమ ఉంది, ఇంత ప్రేమిస్తున్నాను నిన్ను అయ్యా అని చెప్పడం. దేవా నువ్వు మాకు ఇది చేసావు, కృతజ్ఞతలు చెప్తాం. అయ్యా మేము ఇవి చేయలేకపోయాం, సారీ. అయ్యా వాళ్ళకి ఇది చెయ్యి, వీళ్ళకి ఇది చెయ్యి, వేరే వాళ్ళ గురించి ప్లీడింగ్ చేయడం ఇంటర్సెషన్, విజ్ఞాపన అంటారు. మన కోసం ప్రార్థనలా, నాకు ఈ అవసరం ఉంది అయ్యా, నాకు ఇది కావాలి, ఈ ఆరాధన ముగించుకొని వెళ్తున్నానయ్యా, ఈ వారాన్ని ఏదో నీ కొరకు ఏదో ఒకటి చేస్తా, డెడికేషన్. నేను ఇది చేస్తా, ఈ వారంలో ఇది చేస్తా, ఈ వారంలో ఇది చేస్తా. కొండంత గోల్ పెట్టుకొని ఈ వారం వెళ్ళు, కొండంత గోల్ పెట్టుకొని ఈ వారం బయటికి వెళ్ళు. మళ్ళా నెక్స్ట్ వారం వచ్చేసరికి గోరంతన్నా చెయ్యవా? గోల్ ఉంది కాబట్టి గోరంతన్నా చేయవా? ఏ గోలు లేకుండా, ఏ డెడికేషన్ లేకుండా బయటికి వెళ్ళిపోయి మళ్ళా బయటకు లోపలికి వచ్చేస్తుంటాం. ఏముంది? మీరు అర్థం చేసుకోండి. ఆరాధన క్రమం ఇలాగ ఉండాలి. వర్షిప్ అని అంటే వచ్చి గమ్ము కూర్చొని ఆయన మాట్లాడుతుంటే ఫ్యాన్ కింద కూర్చొని ఇలాగ, అది కాదు. ఇన్వాల్వ్మెంట్ ఏది వర్షిప్లో? వర్షిప్లో ఇన్వాల్వ్మెంట్ ఉండాలా. సో ఇవన్నీ లీడ్ చేసేటప్పుడు వర్షిప్ లీడర్కి, ఎవరైతే ప్రోగ్రామ్ లీడ్ చేస్తున్నారో, ప్రైజ్ అండ్ వర్షిప్ని లీడ్ చేస్తున్నారో, వీటన్నిటినీ గమనించుకుంటూ చేపిస్తూ ఉంటాం ఇక్కడ ఉన్న వాళ్ళు. దేవుని గురించి ఈరోజు వాక్యములు ఇవన్నీ వచ్చాయి కదా, అందుకని కొన్ని నేర్చుకున్నావు, దాన్ని బట్టి ప్రేమిస్తున్నాయ్యా. దేవుడు కొన్ని విషయాలు చేశాడు కదా, తెలిసింది, థ్యాంక్ యూ, దాన్ని బట్టి థ్యాంక్స్ అయ్యా. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ అంశాలన్నీ? ముందు విన్న దేవుని వాక్యములో నుండి. ఇవన్నీ నీకు రావా? వచ్చిన వాటిని ఎక్స్ప్రెస్ చేయి, అది ఆరాధన అంటే. ఉదాహరణకి మీకు కొంచెం ప్రాక్టికల్ చెప్పడానికి కొన్ని మాటలు చెప్తాం. ఇప్పుడు ఆయన్ని మనం ప్రేమించాలి, ఆయన్ని మనం నిన్ను మేము ప్రేమిస్తున్నాం అని మనం చెప్పాలి. ఒక పాట రూపంలో చెప్పాలనుకోండి. మీరు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్తారా? అయ్యా నేను మిమ్మల్ని ఇలా ప్రేమిస్తున్నాం అని ఏదైనా ఒక వచనం కానీ, ఒక పల్లవి, చరణం ఏదైనా గుర్తొస్తే చెప్పండి. ఆయన్ని ప్రేమిస్తున్నాం, అది ఎక్స్ప్రెస్ చేయాలా? ఎలా? పూజారుడవు, పవిత్రుడవు, చెప్పచ్చా? సో నీ మీద నాకు అంత ప్రేమ ఉందయ్యా. ఓకే, ఇప్పుడు థ్యాంక్స్ చెప్పాలా? ఒక పాట పాడండి, థ్యాంక్స్ పాట. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. థ్యాంక్సింగ్. అలాగే సారీ చెప్పే పాట ఒకటి, ఆయనకి నువ్వు సారీ చెప్పాలా? చూసావా మన నాలెడ్జ్ ఎంత ఉందో, మన డెడికేషన్ ఎంత ఉందో, వర్షిప్లో మన ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందో. నన్ను దీదుము చిన్న ప్రాయమో సన్నతిండగో నాయనా, కన్న తండ్రి వనుచు నేను నిన్ను చేరితి నాయనా. దూరానికి పోయాను, చేజారిపోయాను, దగ్గర చేర్చుకోయ్యా, క్షమించయ్యా అని పాడుకునే ఒక మంచి పాట. ఇట్లా విజ్ఞాపన గురించి, వేరే వాళ్ళ గురించి పాడచ్చా? గుర్తొస్తే పాడండి మరి. సరే, ప్లీజ్ ప్లీజ్ అని నీ వ్యక్తిగతంగా ఏదన్నా పాట గుర్తొస్తుందా?
అది కూడా రావా? నా వేదనలో వెదకి తిని నా ఇది మై పర్సనల్, ప్లీజ్. అలాగే డెడికేషన్ పాటలు కూడా పాడవచ్చు. ఏదైనా గుర్తొస్తుందా? చెప్పండి, మీరు చెప్పాలి ఖచ్చితంగా. వదిలేస్తున్నాం. సువార్త గూర్చి సిగ్గుపడను ప్రకటింతునోని డెడికేషన్. ఇదిగో దేవా నా జీవితం తనువో నాదిగో గై. పాడుతుంటే ఎట్లా ఉంటుందండి? ఒకసారి చెప్పండి. అదండి స్తుతి ఆరాధన అంటే. వర్షిప్ సర్వీస్ అంటే మనము దేవునితో ఇన్వాల్వ్ అయ్యి ఆయనకు చెల్లించే వర్షిప్ సర్వీస్. కాబట్టి ఆరాధన క్రమం ఇలాగుండాలి. ఆరాధన క్రమము ఇలాగుండాలి. అందరూ సమయానికి రావాలి, అందరూ కలిసి మాట్లాడుకోవాలి, ప్రభు బలులో పాలు పంచుకోవాలి, కానుకలు ఇవ్వాలి, తెచ్చిన బహుమతులు ఆయనకి ఇవ్వాలి. తర్వాత దేవుని గురించిన విషయాలు ధ్యానించాలి, దేవుని స్తుతించి ఆరాధించాలి. ఒక డెడికేషన్తో గోల్ పెట్టుకొని వెళ్ళి మళ్ళా వచ్చే వారం దాని రిజల్ట్ ఏదో చెప్పాలి. ఇలాగనే దేవుని ఆరాధిస్తూ, దేవుని మహిమపరుస్తూ, ఆరాధన క్రమాన్ని అర్థవంతంగా చేస్తూ దేవుని మహిమపరుస్తూ ముందుకు సాగుదాం. ఆ చొప్పున దేవుడు మనకు కృప చూపించునుగాక. మన సంఘములో ఇలాంటి క్రమాన్ని స్టార్ట్ చేయాలి అని 2 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా. 2 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా. అది మీ మీద ఆధారపడి ఉంది. ప్రార్థన చేసుకుందాం.